ఒక చిన్న పొరపాటు, అతి చిన్న పొరపాటు. కోరమాండల్ ఎక్స్ప్రెస్ని మెయిన్ లైన్లోకి వెళ్ళడానికి సిగ్నల్ ఇచ్చారు. ఉన్నట్టుండి ఎందుకు జరిగిందో తెలియదు, లూప్ లైన్లోకి వెళ్ళమని మార్చారు. సిగ్నల్ ప్రకారం లూప్ లైన్లోకి వెళ్ళిపోయింది. అక్కడ గూడ్స్ రైలు సిద్ధంగా ఉంది 30 పెట్టెలతోటి. దాని మీదకి ఇది ఎక్కేసింది. 112 టన్నుల బరువు కలిగిన ఇంజను, గంటకి 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్న ఇంజన్ ఒక్కసారిగా గూడ్సు బండి గుద్దుకుని పైకి ఎగిరి ఎక్కేసింది. ఆ ఎక్కడంలో ఈ కోరమాండల్ ఎక్స్ప్రెస్ సంబంధించిన బోగీలు 5, 6, 7, 8 లెక్క సమస్య కాదు, అవన్నీ విడిపోయి పక్కన పడ్డాయి. ఆ పక్క లైన్లో దురదృష్టవశాత్తు బెంగళూరు నుంచి హౌరా వెడుతున్న ఎక్స్ప్రెస్ ప్రయాణం చేస్తుంది, దాని మీద పడ్డాయి. అక్కడి నుంచి అవన్నీ పట్టాలు తప్పాయి. అంటే ఒకదాని వల్ల ఒకటి, ఒకదాని వల్ల ఒకటి, ఒకదాని వల్ల ఒకటి జరిగిన ఈ గొలుసు ప్రమాదాలకి మూల కారణం ఏమిటంటే, కోరమాండల్ ఎక్స్ప్రెస్ని ముందు మెయిన్ లైన్లో వెళ్ళడానికి అనుమతి ఇచ్చి, తర్వాత ఎవరు చేశారో ఎందుకు చేశారో కారణం తెలియదు కానీ లూప్ లైన్లో వెళ్ళే సిగ్నల్ ఇచ్చిన వాళ్ళు ఒకే ఒక వ్యక్తి. లేదు సాంకేతికత అయితే సాంకేతికతే, కానీ పత్రికల్లో వచ్చిన వార్త ఏమిటంటే పూర్తిగా మానవ తప్పిదమే అన్నారు.